సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావేటయ్యా? ఈ హోటల్ మొత్తం ఒకడైనా సర్వర్వి? లేదు సార్, ఇవన్నీ ఒకటే ఉన్నారా? వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి. ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్, దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడవి రాముడే అనుకో. ఇతను బాబాయ్. ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి, వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేస్తయ్యా. ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను తేనయ్య. పీటీ ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు, బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు. నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను. పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి, మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇగో వింటున్నావా బాయ్? అది చెప్తే లాభం లేదు. చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా. వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఒకసారి ఎట్టండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను విధిస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికి మాట మాట్లాడితే ఎలాగండి? రామలక్ష్మి, బాబు గారి భవిష్యత్తు చెప్పు. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి. ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేతురు గానీ ఇవాళ చాలా మంచి రోజు. ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమైన ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా. కనీసం 200 ఇవ్వదో వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అనుకున్నావా? ఈయన కొంచెం 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కాదు. నా జాతకానికి సంబంధం ఏంటయ్యా? నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే, కుదరదు. సమయానికి మా బాబాయ్ కలిగించాడు. ఇది ఎక్కడ గోలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్. అబ్బాయి. సార్,
ఒక 200 అప్పివ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 అక్కలేదు, సింపుల్ గా 190 ఇస్తారు. నీ పేరు చెప్పుకుంటా. ఇందాక 5 బట్టే. బాబాయ్. అబ్బాయి మాట వింటున్నావు కదా? వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా? తరే నా తరే. తల ఏంటి? అది అరవ మాట. ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు 60 దేశాన్ని పరిపాలించానులే. తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాడు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. తరయ్యా, బాగుంది బాబాయ్. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబ్బాయి. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను కదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి. ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టిదాన్ని. తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా, వర్షం పడ్డట్టుంది. ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూసారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కాట. లేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పదమ్మా. వాడి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా సరిత చచ్చిపోయారే. చేనులోనే అమ్మా? మరో చరిత్రలోనే. పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్ లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే, సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు నడుస్తారటే. ఎవరే పోయింది? కమల హాసనా? వాడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక? అయినా ఏడుకొని పాత ట్రాజడీ సినిమాలు ఎందుకు చూస్తాను? నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలోంచి ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్క ఇస్తాను, జాగ్రత్త. కులన్నారా? అంతా లాచారునా? అసలు మంచి ఇస్తావా? కాఫీ ఇస్తావా? 100 రూపాయలు ఇస్తావా? ఇవ్వు త్వరగా. మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్ గా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు. హలో కులాసైనా? ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియదా ఏమిటి? ఉందా? నాకు అవసరమే, ఒకటి అనివ్వండి. ఏయ్ హే, ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను.
బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదే ఉంటే మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం తొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా, నాకు ఓ రోజు వస్తుంది మావగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికే నల్లపడతావు. రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్. అదేనా? అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను. ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గారి. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. అవును. మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని తెగనమండి, చెవులో అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా? ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్, మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు? నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పుడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గడిది గుడ్డున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే. సరే. ఓ నా అత్యంత ప్రీతి పాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలిస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. తరే నా తరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమేమి సెట్ గారు? నా బాకీ 310 రద్దు రాసుకుంటాను గాని ఈ తలరుద్దుడు కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో ఇలా మాయమైపోయాడేమిటరా? లేకపోతే ఏమిటమ్మా, ఇప్పటికతను 3 ఫ్యామిలీస్ వేగరేసి వస్తున్నాడు. అంచేత మిత్రులారా, నా అంతరంగకి అప్పాజిల్లారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు ఈ అప్పు ఇదిగో నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? కొంపలో సామాను గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే, మేమిద్దరం ఓ నాటకం వేస్తాం. దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టిక్కెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈ వేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు ఇవి. రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం లాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్ ఏటబాయ్? ఇదెక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయలకి చేస్తున్నాను. అయ్యో, శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం పెడతారేమో. తరే నా తరే. పెళ్ళాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలనొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా? ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా మీ అల్లుడు గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే, వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు అలా తీరా కొంప కొల్లేట్లో కలిసిపోయిందయ్యా. ఏమైంది? ఏమడం ఏంటయ్యా? ఒక టికెట్ కూడా అమ్ముడుపోలే చూడు. నిజమా? మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తముకు వేయించారు. గొప్ప చిక్కుచ్చి పడింది. సరే నా తరే. డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడి గోలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు.
నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే మరి. కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తానైనా కానివ్వండి. ఆ ఇల్లు, ఆ వైభవం, ఆహా, స్వర్గానికి వెళ్ళొచ్చినట్టుంది బాబాయ్. కృష్ణవేణి గారు ఎంత మర్యాద చేశారో తెలుసా? నా తరే. వద్దు, నువ్వేమీ ఇవ్వద్దు. ఆ మూడు చెడిపోతుంది. ఒరే అబ్బాయి, నువ్వు గంట నుంచి కృష్ణవేణి కృష్ణవేణి జపం చేయడానికి కారణం నేను ఇస్తాను. అదే ఇష్క్, కాదల్, మొహబ్బత్, లావ్, ప్రేమ. ప్రేమంటే ఇదేనా బాబాయ్? అదే ప్రేమ అంటే. లవ్, ద 4 lettered word which rules the entire world. అది ఎళ్ళకి సరిగ్గా 10 years బ్యాక్ ఓ రోజు, ఓ శుభదినాన. వద్దు బాబాయ్, తీయకు. తీయడం లేదబ్బాయి, తీసుకుంటున్నాను, క్లాస్ తీసుకుంటున్నాను. ఓ అమావాస్య రోజున, శనివారం, ఎండాకాలం విపత్తారలో, ఓ దుర్ముహూర్తంలో నా అరుణ ఏనుగు వెనక్కాయని మింగేసిన టైపులో నా గుండెకాయని మింగేసింది. అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు, ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా, యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. ఏ రావయ్యా, నిన్నే. ఎందుకండి? రా, సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావు అమ్మాయిని? నేనేం చేశానండి, నా మానాన్ని సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా, ఇదేంటండి, కొడుతున్నారేమిటండి మరి నువ్వు? అనవసరంగా నన్ను కొట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు ఓ రోజున ఓ రిక్షాలో ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఏమిటి అరుణ, సినిమా నుంచేనా? ఏమిటే? ఏమ్మా? అమ్మా, ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో, తెలు ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మ పాపం, ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చుకోవాలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు, మా అమ్మాయి బోర్ను ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జాలిగిండే? ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఒక్కసారి పిలుస్తారా? క్షమాపణ చెప్పుకుంటాను. అమ్మాయి అరుణ. అలా నడిచొచ్చే రుణదేవతలా కనిపించిన అరుణ నా గుండె లోతుల్లో కూసుకుపోయింది. పేరులోనే రుణం ఉందన్న కారణంగా అరుణకు నా మనసు చేశాను. చూపులు కలిసాయి, మాటలు కలిసాయి, చేతులు కలిసాయి. అలాగే మీ జంట కూడా కలుస్తుందని నా నమ్మకం అబ్బాయి. నాకు కృష్ణవేణి గారితో పెళ్ళేంటి బాబాయ్? ఉరుగో. తరే నా తరే. యాక్సిడెంట్ తో కలిసిన ప్రేమ పెళ్ళని యాక్సిడెంట్ కి దారి తీసి తీరుతుంది అబ్బాయి. ఇది రూలు. ఏమిటి? ఎవడో అప్పులాడు సెకండ్ ఫ్యామిలీతో బీచ్కి వచ్చాడు. ఈ బాల కృష్ణని కలుస్తాడు, బాలకృష్ణ అవుతాడు. ఈ అప్పు వీరుడి మాట తప్పు కాదబ్బాయ్. నీ ప్రేమ బండి ఇప్పుడే రోడ్డెక్కింది. దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి
పాపిష్టికాడు. ఆగండి. మీ అబ్బసన్నారా ఏరుకు పోవడానికి 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండురా రామ్మ, లోపలికి వెళదాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారాం గారా, ఇదిగో ఇటు ఇటు కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా, మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే, ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పదండి, పైన ఉన్నారేమో. చితకబాదే చౌడగాయని చేద్దాం. అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకో అమ్మా, ఇంకెప్పుడు అన్నారులే. వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాన మొద్దులెట్ట. వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే. ఇంక లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలే దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే శెట్టి. శెట్టి, నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నావా మాట? ఏం లేదు. నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా, నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం వాడి తప్పించుకుందామనే. అబ్బే, సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. ఫు. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచు కొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో, ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోతుడికి నల్లగా ఉండడు. ఆఫ్రికన్ నల్లగా ఉండరా? చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్లియెస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు, అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి, డాల్ఫిన్కి వెళదామా, అలా బార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదు రండి, ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే, ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్. అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి. డబ్బులు నిజంగా నేను ఇప్పించేస్తా బాబాయ్. స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్. బాబాయ్, లేడీస్ ముందు నా నవ్వులు పనులు చేయకు బాబాయ్. మా చేత శభాష్ అనిపించుకోవాలి. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే, అంత బతిమలాడుతున్నా కదా, ఆ అమ్మాయికి టీ ఇస్తా. ఫోన్లో ఏదన్నా పట్టరా, గుడ్లో మెల్ల. జనరల్ గా నేను ఇక్కడే తాగుతుంటానండి, దగ్గర కదా. బీచ్ అది అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని. పైపెచ్చు ఏదో పూర్ ఫెలో మన వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటాడు కదా. మనం తీసుకున్న 4 రూపాయల తర్వాత ఎదుగుగానే ఓయ్ పర్వాలేదు. ఇస్తా బాబు, 4 ఇస్తా. తీసుకోండి. మీరు తీసుకోండి, నేను అది తీసుకుంటాను. అదెందుకండి, ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో, బుజ్జిముండ. తీసుకోండి. టీ తాగుతాం గానీ గ్లాస్ తినం కదా, తీసుకోండి. చూడండి, మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ ఉందా? నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర ఉంది బాబు, నోట్ ఇవ్వండి. ఊరుకో బాబాయ్, పెద్ద బడాయి నువ్వును. మా బాబాయ్ చాలా తమాషా మనుషులండి. నీ దగ్గర అంత ఎందుకు ఉంటుంది? తీరా చిల్లర సరిపోకపోతే ఇవ్వలేకపోయానే అని బాధపడతాం. ఎంత ఇవ్వాలి? అదే 1/2 రూపాయి, జస్ట్ ½ రూపీ, 1/2 రూపాయి. ఇదిగో బాబాయ్, జాగ్రత్త.
వ్యాపారం సరిగ్గా చేసుకోబోయి పైకి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. ఆహాహాహా. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని ఓహో. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే తప్పేలా అవుతుందండి. అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే. ఆటో ఆపో. వద్దు బాబు, మాకు ఆ స్మరణ వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇందాక ఇచ్చాను కదా, పోవాలిగా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. ఛీ, చిలిపి. ఇదిగో, కొడుతున్నారు కూడా ఏమిటండి? మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. భూత జోకు లేకండి వేస్తారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. ఆటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు. ఇదిగో నాయన, నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము చేస్తున్నాను, వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండోయ్, ఈ 5 రూపాయలు ఆటో కొంచెం. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు. అమ్మా లేచాడే. అబ్బా సిగ్గిస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా, నీకు మనిషి లేచినా సిగ్గే, పడుకున్నా సిగ్గే. నా కర్మ. నా చుట్టూ ముగారే, మీ బాకీ చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా? నేను పుట్టినరోజున, మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కలేమిటండి, రావు గారిచ్చిన డబ్బు. బాబాయ్, నువ్వు ఇంకా రావు గారింటికి వెళ్ళాలా? కల వచ్చినట్టుంది. కళ. మై గాడ్. ఇంక ఇంటి చుట్టూ తిరగలేవయ్యా, ఇవాళ ఐసోబస్ తెలిపోతుంది. ఇంకా తేలేదేటారా నా మొహం. చేతికి అందిన సామాన్ తలోడు పట్టుకుపోదాం. ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. మేము ఉలుస్తా ఉన్నది అతని గుంటలు తల్లి. మధ్యలో నువ్వు తుఫాను రిబ్బన్ బుక్కలావో మెలికలు తిరిగిపోకు. కానివ్వండి. ఆగండి ప్రియమిత్రులారా. మాట మాట్లాడి మహాసభని మొదలెడతావు. సంగతి అంటూ చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి. ఒక్క రోజు కాదు, 1 గంట కూడా ఇవ్వం. ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మా రూమ్ లో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాను. కుదరదయ్యా, దంచినమ్మకి బొక్కిందే కట్టమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే, పెళ్ళంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కాదులే, ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. చూడు, నిజమేనా? కొత్త బొకాయింప. మీ మీద ఒట్టత్తయ్య గారు, మా బాల ఆ ఇంటి అల్లుడైతే అతని పరిస్థితి ఊహించండి. కొత్త 100 రూపాయల నోట్లా విరిగిపోబోయే మనిషిని ఇప్పుడు చిల్లర బాధలు పెడతారా? కాసేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తాడు. ఇక్కడి దాకా ధైర్యంగా వచ్చాను. ఉన్నట్టుండి ఏదో భయం మొదలైంది. తర్వాత ఎప్పుడైనా వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతా కృష్ణ. తర్వాత ఏమిటి భలేవారే, డాడీతో మీరు వస్తారని, పెళ్లి గురించి మాట్లాడతారని చెప్పాను కూడా. చిచ్చి, కాఫీ ఇలా తాగండి. పాలు విరిగిపోతే పాలపుడితో కాఫీ కలిపాను. ఏ నీ ఒక్కపూట తాగలేరా? ఆయన మూడు బాగున్నట్లేదు. ఎప్పుడు అంతేలేండి, రండి. సొమ్మని పంచుకుంటారా తెంగల్ సత్యనారాయణ? నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్ల కూడా ముట్టుకుని. వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, తర్వాత వసూలు చేసుకుంది కానీ. నా సింగినాదం వసూలు. ఒక్కోళ్ళు ఎత్తినా 100 రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని 10 రూపాయలు కూడా కొండు. నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు. ఏమిటి, నా హోటల్లోనా? వీళ్ళనా?
2 రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు. అదంతా నాకు అనవసరం అయ్యా. ఈ సామాన్లు నావి, నా డబ్బు నాకు కట్టి వీటిని ముట్టుకోండి. ఆ డబ్బు చాలా. వచ్చావా? శభాష్, తీసుకోండి. ఆ 10,000 5గురు సమానంగా పంచుకోండి. అబ్బే అయ్యయ్యో, ఇప్పుడు తమరు డబ్బు ఎవరు అడిగారండి? ఊరికే తమరి మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గాని. సోదరమ్మా, నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీర్చి పారేస్తాను. అయ్యో అయ్యో, దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టిపోస్తావా? నీ బాకీ ఎంతో చెప్పరా, నేను తీరుస్తాను. అట్లమ్ముకునే అంట్ల వేతవా. అమ్మ సుందరి, నా అమ్మ, నా తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. అమ్మా నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే. చూడమ్మా, వీరల్లుడు గారి విషయం కాస్త చూడు. వేడి వేడిగా ఉప్ప తయారు చేసుకురా. సోదరమ్మా, బాబు వేరేలు అంటే నేనేనా? హా. అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు. నాకు పెళ్ళై 4 ఏళ్ళైంది. ఆ డబ్బు తీసుకెళ్ళండి. ఇదిగో, ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి. నువ్వు పదబ్బాయి. అది ఆ విషయం. అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయాను అబ్బాయి. కానీ 4 రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్? తరే నా తరే, మీ మావ పిచ్చన సబ్బాయి. తెలివైన వాడు ఉంటే 25 లక్షలు సంపాదించమనేవాడు, ఖర్చు పెట్టమని కాదు. రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించిన కష్టం కానీ ఖర్చు పెట్టడానికే. అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచార్యుడు నీ పక్కన ఉండగా నువ్వేమి వర్రీగాకు. 4 రోజుల్లో కాదు, వారం రోజుల్లో బూది అవతల పారేయం. ఏమిటి కుటుంబయ్య, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణన్ చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. ఆయన దేవుడే అమ్మా. ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు, నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి, ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలి శోకాలు ఆపండి. చూడమ్మా అన్న, మీ ఆయన ఇచ్చారు. బాగున్నారు అల్లుడు గారు? రండి, కూర్చోండి కూర్చోండి. ఇలా కుర్చీ మీద కిందండి మంచినీళ్ళు. బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన ఆయన నిలబడతామేమే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా అన్న, వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవనం తిట్టిన మీకు ఈ రోడ్డు చూపించి వెళ్ళటానికి. అరుణ్ 4 రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. నెల దాటితే నేను మా వాడు పందెం గెలుస్తాం. ఈ లోపు నేను చేయవలసిన పనులు చాలా. ఏమేవ్, మన మనవడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనవడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నావాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి. రోడ్డు మీద సినిమా బోర్డు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కన్య నేడుపు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. అలాగేనన్నా, ఏడానుకా? చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నారాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటి ఇల్లు మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు, మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లర్ అబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చాను? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురుడిలా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరే పోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే, ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ చూసంతది పీనుగా ఆపో. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వద్దు కానీ వెళ్ళండి. అమ్మా, కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. అదా బాగా ఆలోచించుకుని చెప్పండి. పని 20 రోజుల్లో పూర్తయిపోవాలి.
సరేనని మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను. వివరాలు నేను చెప్పేసా అబ్బాయి? చెప్పాను బాబాయ్, మనం వేసిన ప్లాన్ కూడా చూపించాను. స్థలం విషయం ఎప్పుడో బ్రోకర్తో మాట్లాడాను, సాయంత్రం కల్లా తేలుతుంది. ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టేయగలరో చెప్పండి. ఈ ప్లాన్ ప్రకారం అయితే 20 లక్షలు అవుతుంది సార్. నేను 18 కట్టిస్తాను. నా కొటేషన్ 17.5 లక్షలు. మీరు మాట్లాడరే? సారీ సార్, ఇంత తక్కువలో కట్టడం మా వాళ్ళు కాదు. మేము కష్టపడతాం, క్వాలిటీ ఇస్తాం. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. వస్తాను సార్. ఆవేశపడకండి, కూర్చోండి. మీరు కడితే ఎంత అవుతుంది? కనీసం 25 లక్షలు అవుతుంది. వెరీ గుడ్, మాకు కావాల్సింది మీరే. మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సైట్ విషయం రేపు తెలుస్తుంది. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి. ఎల్లుండి దాకా దేనికి బాబాయ్, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. కిందకి రండి. రెడీ 1 2 3. బీహార్ వరదల్లో 100 మంది మృతి. నెక్స్ట్. అనకాపల్లిలో టపాకాయ పేలుడు 13 మంది మృతి, 20 మందికి గాయాలు. నెక్స్ట్. గుడివాడలో బందిపోట్ల గుంతకల్ బందిపోట్ల దాటి 3 దుర్మరణం. నెక్స్ట్. షిమోగా వద్ద పెద్ద రైలు ప్రమాదం, కొన్ని వందల గుర్తు తెలియని శవాలు, తలలు లేని ముండాలు, ముండాలు లేని తలలు. ఏమిటయ్యా ఇది? వార్తలు వినిపిస్తూ తమని వెరైటీగా లేపుదామని. ఏమిటయ్యా వినిపించడం? ఇక్కడ అందరు చచ్చారు, అక్కడ అందరు చచ్చారు అంటూ చావు కబుర్లు చెప్తూ నిద్ర లేపుతావా? అవే ఉన్నాయి సార్. మరి ఇందులో ఇక్కడ మంచి వార్త ఉంది సార్. తమిళనాడులో సినిమా ప్రదర్శనశాల. ఆ రోజు మామూలుగా సినిమా నడుస్తోంది. హాలు కప్పు కూలి 14 మంది మృతి. కొండకి గుడ్ మార్నింగ్ అబ్బాయి. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఓ గోడ పగలగొట్టాను. అందులో ఈ లంకి బిందులు ఉన్నాయి సార్. ఇవి మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఎప్పుడీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేసాను సార్. పోదులు పడాయి, లంకి బిందులు ఏం లేవు. వెళ్ళండి, ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూముల నుంచి ఏమి దొరికినా గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్, కానీ ఇవి గోడలో దొరికి అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికాయి అనుకుని గవర్నమెంట్కి ఇచ్చేయండి ప్లీజ్. సారీ సార్, నా వృత్తి నా ప్రాణం. వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి, ఇవి మీకే దొరికాయి కదా. అవును, వీటిని మీరే తీసుకోండి. పని చేయండి. మళ్ళీ సారీ సార్, పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం. ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. ఒరే నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా?